హాయ్ అండి, ఈరోజు కూడా ఎంతో చక్కటి ఉపయోగకరమైన కిచెన్ టిప్స్తోని మీ ముందుకైతే వచ్చేసాను. మన ఫస్ట్ టిప్ ఏంటో చూసేద్దామా. మరి సెల్లో టేప్ని ఊరికనే ఎందుకు వదిలేయాలి అని చెప్పి సెల్లో టేప్తో కూడా మంచి ఉపయోగకరమైన టిప్ని అయితే చూపిస్తున్నానండి. అదేంటా అని అనుకుంటున్నారా? చీపురుగట్టకి సెల్లో టేప్ని ఈ రకంగానైతే అతికించుకోవాలి. సెల్లో టేప్ ఇక్కడ నేను కొంచెం వెడల్పాటిది అయితే తీసుకున్నాను. ఇదైతే బాగా పనికొస్తుందండి. ఎందుకు అనుకుంటున్నారా? జుత్తు పొడుగ్గా ఉన్నా పొట్టిగా ఉన్నా కూడాను జుత్తు దూకునేటప్పుడు రాలిపోవడం సహజం అన్నట్టు ఈ రకంగా రాలిపోయిన జుత్తు మనం ఎంత తుడిచినప్పటికీ కూడా రాదండి. ఒక్కొక్కసారి మూలనంట ఉండిపోతూ ఉంటుంది కదా, అది రావడం కోసం ఈ రకంగా సెల్లో టేప్ని పెట్టి ఒకసారి తుడుచుకున్నట్లయితే జుత్తు అయితే దానికి అంటికిపోతుంది. మరి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇప్పుడు మన సెకండ్ టిప్ అయితే చూసేద్దాం. సెకండ్ టిప్లోని నేను బ్యూటీ టిప్ని అయితే చూపిస్తున్నాను. కొంచెంగా పసుపు, ఇంకా అలాగే బియ్యం పిండి, కొంచెంగా ఆయిల్ వేసుకున్నానండి. ఇందులోని 1/2 టీ స్పూన్ తేనెనైతే వేసుకోవాలండి. ఇందులోని పాలని కానీ లేదంటే కొంచెంగా రోజ్ వాటర్ని కానీ మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి. ఏంటి ఈ పేస్ట్ తినడానికా అని అనుకుంటున్నారా? కాదండి, మొహానికి పట్టించుకోవడానికి, లేదంటే చేతులకి కానీ కాళ్ళకి కానీ ట్యాన్ పట్టినప్పుడు, నల్లటి వలయాలు వచ్చేటప్పుడు మొహం మీద ఇది చాలా బాగా పనిచేస్తుంది. మీరే చూస్తున్నారు కదా నేను ఎలా అప్లై చేసేసుకుంటున్నానో. హ్యాండ్స్కి అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ముఖ్యంగా శీతాకాలంలోని హంస కూడా కాకిలాగా తయారవుతుందంట. మరి మన పరిస్థితి ఏంటి? అందుకనే ఇలాంటి చిట్కాలు తప్పనిసరిగా పాటించాలండి. మరి ఈ టిప్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫైనల్ రిజల్ట్ చూసి అవాక్కైన వాళ్ళు కొంతమంది ఉంటే, కుళ్ళుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు. ఏదైతేనప్పటికీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. ఇప్పుడు మన థర్డ్ టిప్ చూసేద్దాం. థర్డ్ టిప్లో నేనేం చూపిస్తున్నానంటే, మనకి కొత్త బట్టల్లోని స్పాంజ్ షీట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండి. ఆ షీట్స్ని ఇలా కవర్లో పెట్టుకొని ఇది ఒక మ్యాజిక్ స్లేట్ లాగా అయితే ఉపయోగించిపోతున్నాను అనమాట. ఇది మనము కిచెన్లో కానీ లేదంటే ఫ్రిడ్జ్కి కానీ అతికించుకొని అయిపోయిన పచారీ సామాన్ల లిస్ట్ అయితే రాసుకోవచ్చండి. మళ్ళీ తుడుపుకుంటే కొత్తదిలా మారిపోతుంది. ఇప్పుడు మన ఫోర్త్ టిప్ అయితే చూసేద్దాం. అక్షింతలు కలిపేటప్పుడు చాలామంది వాటర్ పోసి చేస్తూ ఉంటారు. అలా వాటర్ వేయకుండాను కొంచెంగాను నేతిని వేసి ఈ రకంగానైతే మిక్స్ చేసుకున్నట్లయితే అక్షింతలు అయితే రెడీ అయిపోతాయి. అక్షింత అనంటే పరిపూర్ణమైనది అని అర్థం వస్తుందండి. ఇలాంటి వాటితోని ఆశీర్వదించినప్పుడు చక్కగా మనకి అది ఫలిస్తుందన్నమాట. విరిగినవైతే పనిచేయవు. ఇప్పుడు మన ఫిఫ్త్ టిప్ని అయితే చూసేద్దాం. యాపిల్స్ ఎక్కువ కాలం బయట ఉన్నప్పటికీ కూడా పాడవకుండా ఉండాలి అని అంటే సెల్లో టేప్ని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అతికించుకోవాలి. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్నట్టు. వీడియో బాగుంటే లైక్, షేరు, కామెంట్తో పాటు సబ్స్క్రైబ్ కూడా తప్పకుండా చేసుకోండి. ఉంటాను మరి.